చూస్తున్నది సింప్లీ విత్ స్పందు. అంటే ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ విత్ స్పందు. ఎలా ఉన్నారు? నాకు తెలుసు మీరు ఎలా ఉన్నారో. బాగా గుర్రుమని చాలా కోపంగా ఉన్నారు కదా ఇవాళ వీడియో లేట్ అయిందని. యాక్చువల్లీ నేను కూడా కోపంగానే ఉన్నాను. నా వీడియో లేట్ అయిందని నా మీద నాకే. అదేంటంటే, మనం ఎప్పుడైనా సరే పుట్టింటికి వచ్చామంటే ప్రిన్సెస్ లాగా ఫీల్ అయిపోయి బద్ధకాన్ని వదిలించుకోలేక అలా ఉండిపోతాం అనమాట. సో ఆ బద్ధకం వల్ల మాత్రం ఇవాళ వీడియో లేట్ అయింది. కాకపోతే ఈ బద్ధకాన్ని కొంచెం వదిలించుకోవడానికి ట్రై చేయడం ఏంటి, రేపటి నుంచి ఖచ్చితంగా 2 o'clockకి పోస్ట్ చేసేలాగా చూస్తాను. సో ఇప్పటికైతే నిన్న వీడియో పోస్ట్ చేయాల్సింది నేను ఈ వీడియో ఇవాళ ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే, నేను మీకు ఒకసారి ప్రామిస్ చేశాను, మా ఊర్లో చలిమిండి చేస్తారు లేదా అసిట్టు అంటారు, ఆ రెసిపీ అనేది, ఆ ట్రెడిషనల్ వంటకం అనేది మీకు పోస్ట్ చేస్తాను అని. కానీ ఇంతవరకు పోస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, నాకు వేరే వాళ్ళు నేర్పించే వాళ్ళు దొరకాలి, వాళ్ళు నేర్పించిన తర్వాత నేను నేర్చుకుని మీకు చూపించాలి. కాబట్టి లేట్ అయింది. నిన్న నేను వేరే అత్తమ్మను పిలిచాను మా ఊర్లో, కానీ ఆవిడ వేరే స్టైల్లో చేసిందనమాట. నాకెందుకో ఆ స్టైల్లో కాకుండా నాకు తెలిసిన స్టైల్లో చేస్తే బాగుంటుంది అనిపించింది. ఆవిడ బెల్లం పొడితోనే చేసేసింది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బెల్లం పానకం చేసి దాంతో అసిట్టు చేస్తారు. నేను 2 రకాలు చూపించాను. ఒకటి బెల్లం పానకంతో, ఒకటి బెల్లం దంచితే. కానీ రెండు టేస్ట్లు ఒకేలా ఉన్నాయి. అలా ఎలా జరిగిందో నాకు అర్థం కాలేదు. కానీ ఫస్ట్ ప్రాసెస్లో అసలు ప్రాబ్లం ఏంటంటే, బెల్లం మనం కరెక్ట్గా దంచకపోతే అది అక్కడక్కడ మిగిలిపోయి మనకు అసిట్టు టేస్టీగా రాదు, తినేటప్పుడు బాగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఆవిడ చేసిన స్టైల్లో ఏంటంటే, ఆవిడ పప్పులు కూడా వాడారు. బట్ పప్పులు అస్సలు వేసుకోకండి, నిజం చెప్తున్నాను, బాగాలేదు పప్పులు వేస్తే. అత్తమ్మ గారు, మీరు ఈ వీడియో చూస్తే సారీ ఏమనుకోకండి. సో రెండో వీడియో ఏంటంటే, రెండో వీడియోలో డిసడ్వాంటేజెస్ ఏమీ లేవండి, అలా హ్యాపీగా సాగిపోతుంది. సో ఇవాళ అసిట్టు 2 రకాలుగా చేశాను. మరి ఇంత కష్టపడి చేశాను కదా, మీరు ఒక లైకో కామెంటో షేరో పడేస్తే హ్యాపీగా నిద్రపోతారనమాట. అలా అని సబ్స్క్రైబ్ చేసుకున్నా మాత్రం వదలకండి. కరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్లును కూడా కొట్టేస్తే ఆరాంగా హ్యాపీగా వినుకుంటూ మళ్ళీ వీడియోలు ఇలా చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ అయితే మీరు రెసిపీ చూసేయండి. ఇప్పుడు జల్లుస్తున్న పిండి ఏంటంటే సద్దపిండి అనమాట. యాక్చువల్లీ జల్లించాల్సిన అవసరం లేదు, కేవలం నూక ఏమైనా ఉందేమో అనేసి అలా జల్లించామన్నమాట. దీన్ని చల్లని వాటర్తో ఇలా తడుపుకోవాలి. వేడి నీళ్ళే అక్కర్లేదు, ఖచ్చితంగా చల్ల నీళ్ళతోనే తడుపుకోవచ్చు. ఎలా కన్సిస్టెన్సీలో కలుపుకోవాలంటే, మనం జొన్న రొట్టె చేయడానికి వాడతాం కదా, సో అదే కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. కాస్త జారుగా కాకూడదు, గట్టిగా అవ్వకూడదు. మనం మూవ్ చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట ఎంత క్వాంటిటీ ఉండాలి అనేసి. సో ఇలా తడిపితే సరిపోతుంది. ఆ పిండి తడుపుకునేలోగా కొన్ని వాటర్ పెట్టుకుని దాంట్లో ఇలా విస్తరాకు కానీ లేదా అరిటాకు కానీ పరుచుకోవాలన్నమాట. ఈ వాటర్ కాస్త మరగాలి. ఆ మరిగేలోగా మనం ఇందాక నానబెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఈ షేప్లో చేసుకోవాలి. ఈ షేప్లో ఎందుకు చేస్తారో నాకు నిజంగా తెలియదు, బట్ మా ఊర్లో అయితే ఈ షేప్లో చేస్తారనమాట. సో ఆ వాటర్ మనం పెట్టాం కదా, ఆ వాటర్ మరగాలి. మరిగినప్పుడు మాత్రమే మనం చేసుకున్న ఈ అసిట్టు తీసి దీంట్లో వేయాలి. అవన్నీ కంప్లీట్గా మునగాలన్నమాట. మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ని హై ఫ్లేమ్లో 15 minutes దాకా ఉడికించుకుంటే మనకు కరెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఉడికినప్పుడు ఏంటంటే గట్టిగా ఉంటాయి, మనం మెత్తగా చేసింది గట్టిగా ఉంటాయి. ఆ 15 minutesలోగా నేను కొబ్బరి తురుముకుని కొన్ని పప్పులు, కొంచెం వాటిని ఏమంటారో సరిగ్గా గుర్తు రావట్లేదు, గసగసాలు అంటారనమాట. సో గసగసాలు, పప్పులు, కొబ్బరి తురుము వేసి పక్కన పెట్టుకోవాలి. ఆలోగా బెల్లం తీసుకోవాలి. నేను ఎంత బెల్లం పౌడర్ తీసుకున్నానంటే, 1 కప్పు సద్దపిండికి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లాన్ని చాలా మెత్తగా దంచుకోవాలి. ఈలోగా మనకు కావాల్సిన ఈ సద్దపిండి గురువులు రెడీ అయిపోయాయి అనమాట. బాగా నీట్గా కుక్ అయిపోయాయి. మనం చేతితో టచ్ చేస్తే చేతికి బంకలాగా అంటుకోకూడదు అనమాట. నీట్గా ఇలా పిండి లేకుండా నీట్గా వచ్చేయాలి. సో ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే, చల్లారితే పక్కులు కడతాయి కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా దంచుకోవాలన్నమాట. దీన్ని మీరు రోట్లో దంచుకోలేకపోతే పక్కన ఏదైనా బండ మీద ఇలా దంచుకోవడం మాత్రం కంపల్సరీ. ఇలా దంచినప్పుడు మనం ఆల్రెడీ 3/4 కప్పు తీసుకున్నాం కదా బెల్లం, ఆ బెల్లం కూడా దీంట్లో కలుపుకోవాలన్నమాట. దీంట్లో అతిపెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం బెల్లం కరెక్ట్గా దంచుకోకపోతే అక్కడక్కడ కరగకుండా అలాగే ఉండిపోతాయి అన్నమాట. సద్దపిండి బెల్లాన్ని పీల్చుకోలేదు కాబట్టి మెత్తగా దంచుకోండి. నన్ను అడిగితే నేను ఇచ్చే బెస్ట్ సలహా ఏంటంటే, గ్రైండ్ చేసుకోవడం ఉత్తమం. సో ఈ పిండిని బాగా నాదుకోవాలన్నమాట. నాదుకోవడం అంటే ఇలా కలుపుకొని మెత్తగా గుండ్రంగా ఉండలు చేసుకుంటే సరిపోతుంది. ఆ చేసుకున్న ఉండల్ని కాస్త వీటిలో దొర్లించుకోవాలన్నమాట. గసగసాలు ఇప్పుడు వేశాను, సో వీటిలో దొర్లించుకోవాలి. నేను తీసుకున్న 2 కప్పుల పిండికి నాకు 8 అసిట్టు అయ్యాయి అనమాట. వీటిని అసిట్టులు అనొచ్చో లేదో నాకు తెలీదు. సో అసిట్టు అయ్యాయి. ఇది ఒక పద్ధతి. నేను రెండో పద్ధతి కూడా చూపిస్తాను. టేస్ట్ మాత్రం 2 పద్ధతుల ద్వారా కూడా టేస్ట్ ఒకేలా ఉంది. ఇప్పుడు రెండో పద్ధతి చూద్దాం.
ఇందాక చెప్పినట్టుగా అసిట్టు మామూలుగానే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 3/4 కప్పు బెల్లం తీసుకుని దాన్ని కొంచెం వాటర్ పోసి కరిగే వరకు స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇవి కరిగే వరకు ఉంటే సరిపోతుందండి. లేత పాకం రాకూడదు, ముదురు పాకం అస్సలు రాకూడదు అనమాట. సో నేను కొంచెం నల్ల బెల్లం తీసుకున్నాను కాబట్టి కాస్త కలర్ నల్లగా రావచ్చేంటి మరి టీ డికాషన్ లాగా అయిపోయింది చూడండి. సో ఇప్పుడైతే మన నెక్స్ట్ పని స్టార్ట్ చేయాలన్నమాట. ఉడకబెట్టిన మన అసిట్టు ఉంది కదా, సో దీన్ని ఇందాక రోట్లో ఎలా దంచాలో చూపించాను. ఇప్పుడు మనం బండ మీద ఎలా దంచాలో ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. మనం ఎంత బాధినా బండకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మీరు బాధేయండి చెప్తాను. సో ఇలా బాగా పక్కులు ఉండకూడదు, ఉండవు పక్కులు లేకుండా దంచుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా బెల్లం పానకం, అంటే పాకం రాకపోతే పానకం అని అంటారు కదా, సో ఆ పానకాన్ని వేసి కలుపుకుంటున్నాను. ఇందాక ఒక క్లిప్పింగ్ మిస్ చేశాను అనమాట. దీంట్లో నేను సొంటి పొడి కూడా వేశాను. సో సొంటి పొడి వేసుకున్న తర్వాత ఇలా కలిపేసిన తర్వాత జారుగా అయిపోయేసరికి నాకు కంగారు వచ్చేసింది అనమాట. ఏంటి ఇలా జారుగా అయిపోయింది అని. కానీ మీరేమీ కంగారు పడద్దు. సద్దపిండికి మీరు వాటర్ పోసినా సరే పీల్చుకునే గుణం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నా చెయ్యి చాలా ఈజీగా మూవ్ అయిపోతుంది కదా. ఇంకాసేపటికి కాస్త బలం వాడాల్సి వచ్చింది. అంటే బాగా బెల్లం పానకం అనేది సద్దపిండి పీల్చుకోగలిగింది అనమాట. సో ఇప్పుడు బలంగా కరెక్ట్గా ఒక కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. మనం ఉండలు కట్టుకోవడానికి వీలుగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇలా ఉండలు కట్టుకుని కొబ్బరిలో దొర్లించుకోవాలన్నమాట, ఇందాక చూపించినట్టుగానే. సో ఎలా తినాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికి ఇలా హోల్ చేసుకుని దీంట్లో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుందన్నమాట. అలా తింటూ మీకు ఈ టేస్ట్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే ఓపిక చేసుకుని కామెంట్ కూడా చేయండి. చాలా సంతోషిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe.